మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు, అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మీకు ఇప్పుడు నేను చెప్పే ఏంటంటే ఒబేసిటీ ఇప్పుడున్న పెద్ద సమస్య సొసైటీలో, అలాగే వెయిట్ ఎక్కువగా ఉండటం. ఈ రెండు సమస్యల ద్వారా మనం చాలా సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటాం. ఆరోగ్య సమస్యలు కూడా చాలా వస్తూ ఉంటాయి. అలాగే సొసైటీలో కూడా లావుగా ఉంటే చూసే దానికి కూడా బాగుండదు. దీనికోసం మనకి అందుబాటులో ఉండేవి, మన కిచెన్లో ఉండేవి, మన ఇంటి చుట్టుపక్కలే దొరికే ఏ ఐటమ్ అయినా సరే, అది దాంతో మనం ఎలా చేసుకోవాలి, కూరగాయలు కానివ్వండి, దినుసులు కానివ్వండి, వీటితో మనం వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, అలాగే ఒబేసిటీ ఊబకాయాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇవి నేను మీకు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు వీటిని ఫాలో చేసి మంచిగా ఆరోగ్యాన్ని పొందండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. దాంట్లో మనం ఇవాళ వాడే వాటిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్. ఈ ఆవాల నూనె అనేది కొవ్వును కరిగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మనం తాలింపుల్లో ఆవాలు వేసే ఉద్దేశం కూడా అదే. శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. మన తాలింపు గింజల్లో వేసే చాలా ఐటమ్స్ కూడా మనకి వెయిట్ లాస్కి, హెల్త్కి, యాంటీబయాటిక్ అన్నిటికీ పనిచేసే వేస్తాం. అందులో ముఖ్యమైనది ఆవాలు. సో మనం ఆవాల నూనె తీసుకోవాలి, మంచి ఆవాల నూనె తీసుకోండి. అలాగే ఆముదం, మంచి క్వాలిటీ ఆముదాన్ని తీసుకొచ్చుకోండి. ఈ ఆముదం ఇప్పుడు అందరూ వాడటం మానేశారు, కానీ ఇది వాడినంతకాలం ఆరోగ్యంగా ఉన్నారు, లావు రాకుండా, వెయిట్ పెరగకుండా ఉన్నారు. ఇది మర్చిపోయాం కాబట్టి ఈ ఆముదాన్ని కూడా తీసుకోండి, మీకు మంచి క్వాలిటీ తీసుకోండి. అలాగే కరివేపాకు మనకి చాలా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్లో కూడా. అలాగే బాడీ పెయిన్స్ తగ్గడానికి కూడా ఇది పనిచేస్తుంది. కాబట్టి కరివేపాకు కూడా మనం తీసుకుందాము. అలాగే మీకు ఇంకొక 4వ ఐటమ్ వచ్చేసి మినుములు. పొట్టుతో ఉన్నవి, నల్లగా ఉన్న మినుములు, నల్ల మినుములు తీసుకోండి, పొట్టుతో ఉన్నవి. ఈ 4 ఐటమ్స్తో మనం ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకుందాము. ఫస్ట్ నూనె వేసుకుందాం. ఆవాల నూనె, అలాగే ఆముదం. నేను కొంచెం వేసి చూపిస్తున్నాను. మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడుకోవాలి కాబట్టి దానికి మీరు మినిమం ఒక 100 ml అట్లా వేసుకోండి. నేను కొంచెం వేసి మీకు చూపిస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం వేడి చేసుకోవాలి. చూడండి, నూనె వేడి చేసుకోవాలి. నూనె కొంచెం బాగా వేడి అయిన తర్వాత ఒక్కొక్క ఐటము మనం దాంట్లో వేసుకుంటూ స్పూన్తో జాగ్రత్తగా, కొంచెం చిటపటాన్ని మన మీద పడకుండా కొంచెం మీడియం సిమ్లో పెట్టుకొని దాని మీద తిప్పుతూ ఉండండి. నూనెలో అవన్నీ బాగా దోరగా వేగాలి. మీకు అలా ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, కరివేపాకు ఈ రెబ్బలు దూసేసుకోవాలి. ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తుంటారు కదా, బాగానే ఐడియా ఉంటుంది కాబట్టి ఇది నేను చెప్తున్నాను ఊరక. ఈ కరివేపాకు తీసుకోండి, ఇట్లాగా నూనెలో వేయండి. కొంచెం పెద్ద స్పూన్ తీసుకోండి, మరి చేతి మీద నూనె చింది పడకుండా ఉంటుంది. కొంచెం పొడుగ్గా ఉండే స్పూను, దాన్ని తిప్పుతూ ఉండాలి. మనం ఇందులో వేపే ఏ వస్తువు అయినా సరే రంగు నలుపుకి దగ్గరగా వచ్చేయాలి. నలుపు దగ్గరగా వచ్చినప్పుడే దానిలో ఉన్న సారం అంతా కూడా నూనెలోకి వచ్చేస్తుంది. ఇట్లా కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేగుతూ ఉంది. కొంచెం మనకి కరివేపాకు కడక్ కావాలి, అంటే కొంచెం తాలింపులు వేసినప్పుడు ఎలా అవుతుందో అలాగా వేగాలి. నెక్స్ట్ నల్ల మినుములు కూడా మనం ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకోండి. నల్ల మినుములు అనేవి బలానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి చూడండి, ఇంట్లో మినపసున్నుండలు వాడతారు. బలం తక్కువగా ఉంది మనిషికి అంటే నల్ల మినుములు వాడతారు. అలాగే నల్ల మినుముల యొక్క చేలో ట్రాక్టర్ వేసి దున్నుతూ ఉంటే కూడా అంత తొందరగా లొంగదు.
ఎందుకంటే ఆ చెట్టు పెరిగిన నేల కూడా అంత బలంగా తయారవుతుంది. అందువల్ల దాన్ని చాలా కష్టంగా రైతులు చేస్తూ ఉంటారు. పవర్ఫుల్ ట్రాక్టర్స్ పెట్టి చేస్తూ ఉంటారు దున్నటానికి. అంత పవరు ఒక మొక్కలోనే ఉందంటే దాని నుంచి వచ్చిన ఈ మినుముల్లో కూడా అంత పవర్ ఉంటుంది. చాలా ఆయుర్వేద మందుల్లో కూడా అలాగే పెయిన్ కిల్లర్స్ ఆయిల్స్ తయారు చేస్తారు పెయిన్ తగ్గడానికి. మహామాష తైలము అని ఆయుర్వేదంలో ఈ మినుములతో చేసే నూనెలు ఉంటాయి. ఇవన్నీ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి అలాగే రక్త ప్రసరణ బాగా మెరుగుపడటానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఉన్న గుణం ఏంటంటే కాల్షియం కూడా బాగా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే దాంట్లో కాల్షియం బాగా ఉంటుంది. అలాగే సపోజ్ ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ గురించి మనం చెప్పుకుంటే బెల్లీ ఫ్యాట్లో కొవ్వు గడ్డలుగా పేరుకుంటూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషను స్లో అవుతుంది ఆ ఏరియాలో. ఇది రుద్దటం వల్ల ఈ ఆయిల్ని వేసి రుద్దటం వల్ల కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది. రక్త ప్రసరణ మెరుగైనప్పుడు ఆటోమేటిక్గా రక్తంలో ఉండే వేడికి కూడా కొవ్వు కొద్దిగా కరుగుతూ మనకి బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. చూడండి, ఇప్పుడు ఇది బాగా నల్లగా అయిపోవాలి. నల్లగా అయిపోయిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే మనకి రక్తంలో కొవ్వు అనేది ఉండకుండా ఉండాలి, అలాగే కొలెస్ట్రాల్ అనేది ఉండకుండా ఉండాలి, అలాగే మనకి రక్త ప్రసరణ బాగా ఉండాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగా ఉంటుందో ఒక భాగం శరీరంలో ఒక భాగం బెల్లీ ఫ్యాట్ ఉంది, బొడ్డు చుట్టూతా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది, పొట్ట ముందుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడంతా కూడా సిట్టింగ్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి, శారీరక కష్టం చేసేది తక్కువగా ఉంది. కాబట్టి బొడ్డు చుట్టూ పెరిగిపోయే కొవ్వు తగ్గాలి అంటే ఈ నూనెతో మనం ఏం చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నూనె బాగా కాగింది. దీన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. మనకి ఇప్పుడు ఒబేసిటీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునే నూనె తయారైంది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, ఇనుప జల్లెడ తీసుకోండి. ప్లాస్టిక్ జల్లె అయితే అది బెజ్జం పడిపోతుంది, కాబట్టి ఇనుప జల్లెడ తీసుకోండి, నూనె కాబట్టి. చూడండి, ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ ఎలా వాడుకోవాలనేది మీకు చెప్తాను. మంచం మీద కానీ లేకపోతే ఏదన్నా ఒక చాప మీద కానీ వెల్లికిలా పనుకొని బొడ్డుని మీరు ఒక సెంటర్ పాయింట్గా తీసుకోండి. బొడ్డు దగ్గర ఒక చెంచా నూనె వేయండి. ఈ నూనెని బొడ్డు దగ్గర నుంచి కాన్సన్ట్రేట్ చేసి మసాజ్ చేసుకుంటూ బయటికి వెళ్ళండి. బయట అట్లా మసాజ్ చేసుకుంటూ దూరంగా చేతిని నడుపుతూ ఉండాలి. ఈ విధంగా క్లాక్ వైజు అలాగే యాంటీ క్లాక్ వైజు ఈ 2 విధాలుగా ఈ ఆయిల్ని మసాజ్ చేయాలి. 2 చేతులు పెట్టండి. 2 చేతులు పెట్టి బాగా మసాజ్ చేయండి. పొట్ట వరకు ఎక్కడ మనకి పొట్ట భాగం ఎంత ఉంటుందో ఆ పొట్ట భాగం అంతా కూడా ఈ నూనెతో బాగా మసాజ్ చేయాలి. కొంచెం ఒక పావు గంట వరకు మసాజ్ చేస్తూ ఉండండి. మసాజ్ చేస్తుంటే గ్రాడ్యువల్గా లోపల ఉన్న కొలెస్ట్రాల్ కానివ్వండి, కొవ్వు కానివ్వండి కరిగిపోతూ ఉంటుంది. ఈ కరిగి అక్కడి నుంచి అవతల పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. పొట్ట కొద్ది రోజులు అయ్యే కొద్దీ మీ మార్పు గమనిస్తారు. మీరు ముందు ఒక టేప్తో కొలుచుకోండి, మీ పొట్ట ఎంత ఉందనేది బొడ్డు దగ్గరికి పాయింట్ చేసుకొని కొలుచుకోండి. తర్వాత ఈ నూనె వాడుతూ మీరు ఒక 10 రోజుల తర్వాత చూసుకోండి, మీకు మంచి మార్పు కనిపిస్తుంది. ఈ విధంగా మీకు పొట్ట నార్మల్ అయిందాక మీరు ఈ నూనెని మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకొని అలా వదిలేయండి, ప్రాబ్లం ఏం లేదు. దీనివల్ల ఏం బట్టలకి మరకలు అవ్వటం అట్లాంటివి ఏమి ఉండవు. మీరు నైట్ పడుకునేటప్పుడు మసాజ్ చేసుకొని పడుకోవచ్చు. అలాగే ఉదయం ఖాళీ టైం ఉంటుంది అనుకుంటే లేవంగానే ఇట్లా మసాజ్ చేసుకొని ఒక గంటన్నర తర్వాత కానీ మీరు స్నానం చేసేయచ్చు. ఈ నూనెతో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి స్మెల్ కానీ లేకపోతే ఎటువంటి మరకలు పట్టడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. కాబట్టి నైట్ కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి ఈ నూనె అందరూ తయారు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఈ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి నేను చెప్పినవన్నీ మీరు రాసుకున్నారు కాబట్టి జాగ్రత్తగా చేసుకొని దీన్ని ప్రయోగించుకోండి, మీ పొట్టని తగ్గించుకోండి. నమస్కారం.